సంబంధాలు చూడడం లేడా? కింద చూపించు. ఇక్కడ కాదు ఎలాగున్నావు, ఏంటి విశేషాలు, ఎలా నడుస్తుంది కథలన్నీ? నువ్వు చెప్పావు కదా ట్రావెలింగ్ చేయమని. నిన్న మొన్న ట్రావెలింగ్ చేసి వచ్చాను. చూసాను బొక్కలో రూపాయి ఖర్చు పెట్టలేదు బొక్క. ట్రైన్లో వెళ్తున్నప్పుడు వస్తున్నావు, ట్రైన్లో వచ్చేటప్పుడు అదే బొక్క. ట్రావెలింగ్ ఏంటి? ఆ రవిగారు ఎలా చేస్తాడో నువ్వు అలా చేస్తున్నావు. ఆడు ఇంట్లో చేస్తున్నావు, నువ్వు రోజు ఆఫీస్కి వెళ్ళి వచ్చింది ట్రావెలింగ్ అంటారు బొక్క. అది అంటే ఇప్పుడు ఆఫీస్ సెలవు పెట్టి వెళ్ళిపోమంటావా? నీ సెలవు ఒక ఎలిఫెంట్ ఐలాండ్కి వెళ్ళి, ఇదిగోండి ఎలిఫెంట్ ఐలాండ్ షిప్ ఎక్కడం, టికెట్ కౌంటర్ లో టికెట్ కొనుక్కో. ఎలిఫెంట్ ఐలాండ్ కి నేను వెళ్తాను, కానీ నీ డబ్బులతో వెళ్తాను. ఓకేనా? ఓకే. ఏ రోజు సొల్లు చెప్తున్నావు, లైవ్ వస్తున్నాయి కదా, 200 రూపాయలు వస్తున్నాయి కదా. నమస్తే కాదు, ఒక మనిషి ఒక మనిషి రోజులో 10 గంటలు అంటే ఎంత విలువైంది చెప్పు. ఎంత డేటా బొక్క చెప్పు. అయినా సరే ఏదో నీవేదంటే పోలే, ఏదో సచ్చినోడికి వచ్చిందా కట్నం ఏదో వస్తుంది, చేస్తున్నావు, సంతోషం, అంతే కదా. గురించి ఏం మాట్లాడొద్దు అంటండి అన్నయ్య, మరి ఇంకేం మాట్లాడొద్దు అంటండి ఆయన. రవి గారి గురించి పాకిస్తాన్ జిందాబాద్ అనే పర్లేదు అంటాడు. అవును, చెప్పడం మర్చిపోయాను అన్నయ్య. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. నువ్వు మమ్మల్ జాన్నీకి, మీతో సబ్స్క్రైబర్లు కదా నేను ఫోన్ చేసింది ఏంటంటే, మమ్మల్ జాన్నయ్య నా కోసం సేవ చేశాడు 1 సంవత్సరంన్నర. ఇప్పుడంటే పాకిస్తాన్ వాళ్ళకి సేవ చేస్తుండు, దానికోసం చెప్పడానికి వచ్చాను. నేనేంటంటే మమ్మల్ని జాని అది కాదు కానీ సీరియస్ గా, అంటే నువ్వు నీ మేధాశక్తికే నేను వదిలేస్తాను. శివసేన మీ ఇంటి మీదకి వచ్చి నీతో క్షమాపణలు చెప్పించి ఛానల్ క్లోజ్ చేస్తే నీకేమైనా ప్రాబ్లం ఉంటుందా? ఎలా ఫేస్ చేస్తావు మామూలుగా? అంటే శివసేన వచ్చి, మీకు తెలుసు కదా శివసేన ఎంత గట్టిగా ఉంటుందో ముంబైలోని. అరే శివసేన ఆఫీస్ నుంచి రేపు లైవ్ పెట్టమంటావా? నీకు గొద్దలో దమ్ము ఉంటే శివసేన ఆఫీస్కి వెళ్ళి మాట్లాడు. ఇప్పుడు నీ కరెక్ట్గా నువ్వు మొగోడు అయితే నువ్వు ముంబైలో ఉంటే శివసేన ఆఫీస్కి ఒక్కసారి వెళ్ళి లైవ్ రేపెట్టు, నీకు దమ్ము ఉంటే. అంటే నేను అంటున్నాను ఏంటంటే, నాకు వచ్చిన కొంతమంది, అంటే నీ దగ్గరికి వెళ్ళే ముందు నా దగ్గరికి వచ్చారండి. నేనేమన్నానంటే, పిల్లలతో ఉన్నారండి, ఆడేదో ఉల్లిపాయలకి టమాటాలకి పని చేసుకుంటున్నారు. ఎందుకంటే పాకిస్తాన్ వాళ్ళకి అంతగా సపోర్ట్ చేస్తుంటే మాకు నచ్చట్లేదండి ఆ పాకిస్తాన్ పర్సన్కి. ఆయన క్లియర్ గా క్షమాపణ చెప్పనని అంటున్నారు. ఈడు చూస్తే ఆయనకి ఒత్తాసు పలుకుతున్నారు. మాకు నచ్చలేదండి, మేము ఉంటున్నాము, మాకు శివసేనలో మేము పనిచేస్తున్నాము, సో మేము అటాక్ చేస్తామండి, మీ పర్మిషన్ కావాలని నన్ను అడిగారు. అంటే నీకు తెలుసు కదా శివసేన ఎంత గట్టిగా ఉంటుందో ముంబైలోని, మరాఠీ మౌని శంచి ముంబై. సో అది, సో వాళ్ళు వస్తున్నారు. మరి లైవ్ కాదు నువ్వు అదే అంటున్నాను రా నాయన. నాకు 2 సంవత్సరాలు నా కోసం మాట్లాడిన పెద్ద మనిషి కాబట్టి నీకు చెప్తున్నాను. పాకిస్తాన్ మనిషి కోసం అసలు ఒక మాట మాట్లాడడానికి, ఉమ్మ గురించి మాట్లాడుకోగానే ఆ పాకిస్తాన్ గురించి మాట్లాడుకో, అర్థమవుతుందా? మాట్లాడితే నీకే బొక్క. మళ్ళీ తర్వాత మళ్ళీ చెప్పలేదు అని అనక. ఎందుకంటే ఏదైనా ముందస్తు జాగ్రత్తగా నేను చెప్తాను. నేను ఏదైనా చెప్పానంటే అది జరిగి తిరుగుతుంది. నా నాలుగు మీద మచ్చలు ఉన్నా నీకు తెలుసు కదా. సో ఎందుకు అంటే 200 రూపాయల కోసం పాకిస్తాన్ సపోర్ట్ చేయను ఏంటని, మళ్ళీ సిగ్గు లజ్జ ఉండాలి కానీ, అంతే కదా. జస్ట్ నువ్వేమంటున్నావు అంటే ఆ ట్యాగే పెట్టారు అంటున్నావు. నీ ముంబై ఫ్లాట్ మీద చెప్పింది విను, నువ్వు ముంబై ఫ్లాట్ మీద ఆ పాకిస్తాన్ జిందాబాద్ అని ట్యాగ్ రాసి చూడు. నీ రేపటికి నీ ఫ్లాట్ నువ్వు ఉంటావేమో చూడు, ఒకసారి రాసి చూడు. నువ్వు ఇండియాలోనే ఉన్నావు కదా, దయచేసి ఇదిగో మళ్ళీ నీకు లాస్ట్ వార్నింగ్ ఇస్తున్నాను. యాక్టింగ్ చేసినవన్నీ చాలు, మొత్తం నీ బతుకు నువ్వు బస్ స్టాండ్ చేసుకో ఒక గమ్ముగాడి కోసం. ఆడొక పిచ్చినా కొడుకు, జనాలు తిడుతున్నారు పచ్చి బూతులు. నీ బతుకు నువ్వు బస్ స్టాండ్ చేసుకో. కెన్నాళ్ళు మంచిగా ఉన్నావు, న్యాయం కోసం పోరాడో చేసావు. ఎంత డబ్బులు తిన్నా కానీ దేశం కోసం వచ్చేటప్పుడు దేశంలో అందరూ ఏకం అవ్వాలి. నువ్వు లేదు ఆ గమ్ము రవి గారు చాలా మంచోడు, ఆ పాకిస్తాను అది ఇది అన్నావంటే నీకు బతుకు ఉండదు. మళ్ళీ నీకు బతుకు లేకపోతే నీ వెనకతల ఫ్యామిలీ ఉన్నా. మాకంటే ఎవరు నేను ఏక నిరంజన్ కోనికిస్గా గొట్టం కానీ, నాకు పెళ్ళం లేదు, పెటాకలు లేవు, ఏటీ లేదు. నా గురించి పక్కన పెట్టి నువ్వు నా గురించి మాట్లాడినా నీకేం ఉపయోగం ఉండదు. కానీ గమ్ముగాడు గురించి దయచేసి సపోర్ట్ చేయక. చెయ్యక నీ వీడియోలన్నీ చెక్ చేసుకోవయ్యా, అవన్నీ స్క్రీన్ రికార్డులు చేసి అందరూ దాచుకున్నారు. పాకిస్తాన్ గురించి ఏమైనా ఆడికి సపోర్ట్ చేయడం ఏంటి? నువ్వు నాకు తెలియకొడతాను. పాకిస్తాన్ సపోర్ట్ చేయడం ఏంటి? ఆడొక ఇండియన్ ఆడు. రేపు నువ్వు చెప్పింది విను, జాగ్రత్తగా విను. ఆడికి చెప్తున్నాను, నీకు చెప్పాను నేను. ఇప్పుడు అది ఎంత పెద్ద సీరియస్ క్రైమో తెలుసా నువ్వు ఆడు చేసినవన్నీ. ఆడెవరు చెప్పడానికి పాకిస్తాను పిఓకే అది గిల్గిట్ పాకిస్తాన్ సదరన్ ల్యాండ్స్ అని ఇంకా వీడియో ఉందో, లంజా కొడుకు డిలీట్ చేయలేదు. నువ్వేం చేస్తున్నావు నువ్వు? ఓకే బూతులు మాట్లాడుకో, ఓకేనా?
సో ఐ కాంట్, యువర్ టైమ్ ఈజ్ ఓవర్. ఓకే, నువ్వు వెళ్ళి ఏం దొబ్బించుకో, నాకేం ఇబ్బంది లేదు. ఓకేనా? మనుషులు ఎందుకు అలాగ ఇబ్బంది పెడుతున్నావు నాకు అర్థం అవట్లేదు. నువ్వు వెళ్ళు పాకిస్తాన్ ఉడతావు. ఓకేనా? మమ్మల్ని ఎందుకు దొబ్బుతున్నావు? ఎందుకు? ఆయన పిల్లాన్ని తిడతావు, వాళ్ళ అమ్మని తిడతావు, దాని గురించి నేను నేను దేని గురించి మాట్లాడుతున్నాను ఇక్కడ? రోజు లైవ్లీ చెప్తున్నాను. నువ్వు అది వదిలేసి నీ శాటభారతం పట్టుకుంటావు. ఈ తిట్టిదేదో నీ లైవ్ లో తిట్టుకోవచ్చు కదా, నువ్వు లైవ్ పెట్టుకొని. ఆడిని సపోర్ట్ చేసుకోకపోతే నిన్ను సపోర్ట్ చేసుకోవాలి నువ్వు ఆడిన బూతులకి. నేనెందుకు సపోర్ట్ చేయాలి? నీకు సపోర్ట్ చేస్తానని నేను ఎక్కడ రాసేనా? సంవత్సరం ఎక్కడైనా పెట్టానా నేను ఐ సపోర్ట్ నాన్ వేషన్ అనేసి? నీ మాటలతోని నీ కాంపిటేటర్ అయితే నువ్వు కాంపిటీషన్ చెయ్యి యూట్యూబ్ ఛానల్ మీద. ఆ ఛానల్ కన్నా నీ ఛానల్